అయితే వారు అడిగే విషయం ఏంటంటే, నేను ఒక రిఫరెన్స్ కోట్ చేశాను మోషే ధర్మశాస్త్రం గురించి. నా యొక్క ప్రసంగంలో మొదట చాలా జాగ్రత్తగా నా స్పీచ్ ఉన్నారు కాబట్టి ఈ క్వశ్చన్ అడగలిగారు మీరు. యోహాను సువార్త 12:34 వాక్యం గురించి మీరు మాట్లాడుతున్నారు. అక్కడ నేనేమన్నానంటే, క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని జనసమూహము సాక్ష్యం చెప్తున్నారు అన్నాను. ఎల్లప్పుడూ ఉంటాడంటే మరణించకుండా ఎల్లప్పుడూ ఉంటాడని నేను మీకు చెప్పాను. మరి అదే ఎలా తీసుకున్నారు మీరు? అక్కడే చదివితే అక్కడ మనుష్య కుమారుడు పైకి ఎత్తబడును అని ఉంది కదా, ఒక విషయం. తర్వాత అక్కడ కాంటెస్ట్ ఏంటిది? యేసు తను ఏ విధంగా మరణందులో చెప్తున్నారు అన్నారు. రెండు విషయాలు, రెండు కూడాను చాలా మంచిగా మీరు గమనించారు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో చూడండి. మనుష్య కుమారుడు ఏ విధంగా పైకెత్తబడును, దానికి యోహాను సువార్త 3:14-15 వాక్యాలు చూసినట్లయితే, అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఎలాగా? ఉదాహరణకి మోషే చేతిలో కర్ర ఉంది, సజీవంగా ఉందా చనిపోయిందా? కర్ర నిర్జీవంగా ఉంది, కింద పడేశాడు, ఏమైంది? సజీవముగా ఉన్న సర్పంలా మారింది. అయితే మోషే అరణ్యంలో సర్పమును ఎలాగూ ఎత్తునో, ఏ సర్పము సజీవంగా ఉందా నిర్జీవంగా? సజీవముగా ఉన్న సర్పమును ఎలాగూ ఎత్తునో అలాగున మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. పైకి ఎత్తబడ్డ గురించి మీకు విషయం అర్థమైంది అనుకున్నాను. అంటే సజీవంగా చనిపోయి తిరిగి లేచిన తర్వాత పాముని ఎత్తలేదు, సజీవంగా లేపారు, మొదటి విషయం. రెండో విషయము, ఆయన ఏ విధముగా మరణం ఉండవలనో అన్న విషయం చెప్తున్నారు. ఏ విధంగా మరణం ఉండవలను? యేసువారు చెప్పారు కదా, నేను ఏ విధముగా యోనాలాగా. ఎలా చూడండి, యేసువారు సూచన క్రియ కోసం యోనా ఉదాహరణ ఎందుకు తీసుకున్నారు, వేరే ప్రవక్త ఉదాహరణ ఎందుకు తీసుకున్నారో తెలుసా? ఎందుకంటే యోనా చనిపోయాడు అని పడవలో ఉన్నవారు అనుకుంటారు, కానీ యోనా చనిపోడు. యేసు చనిపోయాడు అని యూదులు అనుకుంటున్నారు, కానీ యేసు చనిపోడు. యోనా ఎలాగూ చనిపోయానో అలాగూ యేసు చనిపోయాడు. ఇదే చెప్తున్నారు. యేసు ఏ విధంగా మరణమందునో వివరిస్తున్నారు. నందు ప్రియులారా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున నా శుభాలను తెలియపరుస్తూ, క్రీస్తు పైకెత్తబడ్డాడు, క్రీస్తు శిలువపై చనిపోలేదు అని సహోదరుడు షఫీ బ్రదర్ చెప్పినటువంటి తన వర్తమానానికి మరి సరైనటువంటి సమాధానం ఇస్తూ, ఇది రెండవ భాగం. తన అనుమానం లేక క్రీస్తు సిలువ వేయబడలేదు అనే విషయాన్ని చెప్పే పనిలో క్రీస్తు సజీవంగానే ప్రాణముతోటే పైకెత్తబడ్డాడు అనే విషయాన్ని, అరణ్యములో మోషే సర్పము పైకెత్తిన అనే విషయాన్ని తీసుకున్నాడు. దీని మీద గత 2 రోజుల క్రితమే ఒక వీడియో చేయడం జరిగినది. యేసు విషసర్పమా లేక ఇత్తడి సర్పమా అనేటువంటి నా అంశం మీద మొదటి భాగం అది మీరు బాగా వినగలిగితే కనుక అందులో వాస్తవాలు మీకు అర్థం కాగలుగుతాయి. దాన్ని అనుసరించి ఇప్పుడు రెండో భాగం ఏంటంటే, అసలు యోనా చేప కడుపులో చనిపోయి ఉన్నాడా బ్రతికి ఉన్నాడా? ఒకటి. రెండు, యోనా 3 రాత్రింపగళ్ళు ఉన్నట్లు యేసువారు నిజంగానే ఈ భూమి మీద సమాధిలో 3 రాత్రింపగళ్ళు ఆయన ఉన్నారా అనేటువంటి విషయం ఈ దినకాలం నేను మీకు లేఖనాలతో పూర్తిగా నేను తెలియపరచడం జరుగుతుంది. జాగ్రత్తగా వినండి. అదేం మాట అంటే, ఖురాను 4వ అధ్యాయములో గతసారి నేను చూపించా. అదేమిటంటే, క్రీస్తు సిలువపై చనిపోలేదు, సిలువ వేయబడలేదు, ఆయన ప్రాణముతోటే స్వర్గానికి ఎత్తుకోబడ్డాడు. మరల ప్రళయ దినాన క్రీస్తు వస్తాడు. అప్పుడు మొహమ్మద్ వారు ఏదైతే చెప్పారో అదే ఇస్లాం యొక్క మార్గాన్ని యేసువారు కూడా వచ్చి బోధించి, యూదులందరినీ ఆయన సంహరించి సిలువను విరగగొట్టేసి చివరికి యేసుక్రీస్తు వారు కూడా చచ్చిపోతాడు. ఇది ప్రపంచం ముస్లింలు నమ్ముతున్నటువంటి వారి విశ్వాసం. మరల యేసు వస్తాడు, యూదులందరినీ యేసే చంపేస్తాడు. తర్వాత క్రైస్తవులకు విరోధంగా క్రీస్తు మాట్లాడి, నన్ను మీరు దైవ కుమారుడుగా భావించారు కాబట్టి మీరు నరకానికే పోండి అని చెప్పి యేసే క్రైస్తవులకు వ్యతిరేకంగా మాట్లాడతాడు. సిలువను ఆయన విరగగొట్టేస్తాడట. ఇది యేసువారి 2వ రాకడలో వచ్చినప్పుడు జరిగే పనులు ఇట్లా ఉంటాయని హదీసులు అలాగుననే ముస్లిముల యొక్క ఉద్దేశాలు. అయితే వినండి, ఖురానులో ఎక్కడో ఒక చోట క్రీస్తు సిలువ వేయబడలేదని మాట నిజానికి క్రీస్తు సిలువపై మరణించిన 600 సంవత్సరాల తర్వాత రాయబడింది ఖురాన్లో ఈ మాట. అంటే అప్పటికి యేసు ప్రభు వారు చనిపోయి పరలోకానికి వెళ్ళిపోగా ఆయన శిష్యులు హతసాక్షులై భూమి మీద సంఘస్థాపన జరిగి
నలుమూలల రాజ్య సువార్త క్రీస్తును సిలువను గురించిన వార్త అందించబడిన 600 సంవత్సరాల తర్వాత ఈ మొహమ్మద్ అనే అరబ్బు దేశస్థుడు వెలుగులోకి వచ్చి తన అనుచరుల చేత వ్రాయించినటువంటి గ్రంథం ఈ ఖురాన్. ఇందులో 4వ అధ్యాయంలో చెప్పబడిన మాట క్రీస్తు సిలువ వేయబడలేదు. ఈ క్రీస్తు సిలువ వేయబడలేదు అనేటువంటి మాట ఖురానులో ఉండటాన్ని బట్టి ఆ మాటను కాపాడుకుంటూ ఆ మాట నిజమని ప్రజల్లో తీసుకొచ్చే పనిలో, ఆ మాటకు జీవాన్ని ప్రాణాన్ని పోసే పనిలో బైబిల్లో ఎక్కడైనా క్రీస్తు సిలువ వేయబడలేదు అని చెప్పటానికి ఆనవాళ్ళు ఏమైనా దొరుకుతాయా అనేటువంటి పనిలో ఈరోజు ప్రపంచ ముస్లిమ్స్ వక్తలు పనిచేస్తున్నారు. అంటే ఖురాన్ని కాపాడుకోవటానికి, ఖురానులో క్రీస్తు సిలువ వేయబడలేదనే మాట నిజమని ప్రజలు నమ్మించే ప్రయత్నంలో బైబిల్లో ఏమైనా క్రీస్తు సిలువ వేయబడలేదు అని ఆనవాళ్ళు ఏమైనా దొరుకుతాయా అనేటువంటి పనిలో బ్రదర్ షఫీ చెప్పిన మాట అంటే, యోనా ప్రవచనం ఆయన ఎత్తుకున్నాడు. యోనా చేప కడుపులో బ్రతికే ఉన్నాడు కాబట్టి ఆయన ప్రార్థన చేశాడు. కాబట్టి యేసువారు కూడా బ్రతికే ఉన్నారు, అందుకే యోనా లాగే అని అన్నారు అని చెప్పి షఫీ బ్రదరు ఇతనితో పాటు అనేకులు ఇదే విషయాన్ని బైబిల్ నుండి లేవతీస్తున్నారు. మరలా చెప్తున్నాను, బైబిల్లో నుండి ఒక్క మాట మాట్లాడకపోతే ముస్లింలకు వక్తలకు, అతడు జాకీర్ నాయక్ అయినా, అహ్మద్ దీదాద్ లాంటి వాడైనా, అలాగే సిరాజ్ బ్రదర్ అయినా, షఫీకి ఎవరెవరైతే ఉన్నారో అసలు బైబిల్ విషయం మాట్లాడకపోతే ఆ రోజుకి వారికి ఆహారం నోటికి దొరకదు. ఎందుకంటే తమ గ్రంథములో నీతి పరిశుద్ధత ఏముందో చెప్పడానికి అందులో లేదు కాబట్టి ఎలాగ చెప్పరు వారు. ఎటొచ్చి వారు చెప్పి కాసేపు సమయం ముందుకు నడిపించాలంటే బైబిల్లో వచనాలు మాత్రం, బైబిల్లో ఉన్న ప్రవక్తల గురించి మాత్రమే వీళ్ళు చెప్పుకొని కాలాన్ని గడుపుకోవాలి. అయితే ఇప్పుడు క్రీస్తు సిలువ వేయబడలేదు అని ఖురాన్లో ఉన్న మాట చెప్పే పనిలో బైబిల్లో క్రీస్తు సిలువ వేయబడలేదని చెప్పడానికి ఆధారం ఏమన్నా వెతుకుతున్నాడు. అయితే క్రీస్తు బైబిల్ ప్రకారం సిలువ వేయబడ్డారా లేదా 2 మాటలు చూపించి యోనా యొక్క వాస్తవాన్ని నేను ముందుకు వెళ్తాను. ఇప్పటి వరకు మీరు వినలేని యోనాను గురించిన వాస్తవ సంగతులు, ఇంతవరకు ప్రపంచంలో అనేకులకు తెలియలేని యథార్థ సంగతులు ఇప్పుడు నేను యోనా గ్రంథంలో నుండి మీకు అందించబోతున్నాను. ఇప్పుడు వింటున్నటువంటి వారు మీరు చాలా భాగ్యవంతులు. ఎందుకంటే బహుశా ఇంతవరకు ఏ సేవకుడు మీకు చెప్పుండరు, ఇప్పటి వరకు మీరు విని ఉండరు. అలాంటి విషయాలు యోనా గ్రంథంలో నుండి క్రీస్తు నిజంగా సిలువ వేయబడ్డారా లేదని చెప్పటానికి అద్భుతమైన పోలికలు నేను చూపిస్తాను. ముందుగా మార్కు సువార్త 15వ అధ్యాయము 25వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలాయను. అంటే క్రీస్తు సిలువ వేయబడ్డారని బైబిల్ క్లియర్ గా చెప్తుంది. ఎక్కడో 7 వెనకాతలు వచ్చిన ఖురానులో క్రీస్తు సిలువ వేయబడలేదన్నమాట ఎవరికి కావాలి? ఇదే బైబిల్ క్రీస్తు సిలువ వేయబడలేదు అని ఉంటే కనుక నిజంగా వేయబడలేదని క్రైస్తవులే ఒప్పుకుంటారు. కానీ ఇదే బైబిల్లో ఉంది కదా, ఏమని? 25వ వచనము, ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలు ఆయను అని వ్రాయబడింది. అంటే క్రీస్తు సిలువ వేయబడ్డాడు అని ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. 30వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. సిలువ మీద నుండి దిగి నిన్ను నీవు రక్షించుకో అని దారిని పోయేవారు చెప్పి దూషించారు. అంటే ఆయన సిలువ మీద ఆల్రెడీ ఉన్నారు, దారిని పోతున్న వారు అన్నారు. అనేకులు బ్రతికించిన వాడు ఈయనే కదా, గుడ్డివాడికి నేత్రాలు ఇచ్చిన వాడు ఈయనే, మృతులను సైతం బ్రతికించాడు కదా, మరి ఈయన ఇంత గొప్పవాడైతే ఆ సిలువ మీద నుండి దిగి రావచ్చు కదా అని చెప్పి ఆయన సిలువ మీద ఉంటున్న ఆయనను చూసి దారిని పోయిన అనేకులు మతాధికారులు ఆయనను దూషించిరి. దీనిని బట్టి ఇప్పుడు క్రీస్తు ఎక్కడున్నారు? సిలువ మీదనే ఉన్నారు. 25వ వచనములో పగలు 9 గంటలకు ఆయనను ఆ సిలువ వేసిరి. ఓకే, 30వ వచనం చదివితే అక్కడ రాయబడిన మాట, సిలువ మీద నుండి నిన్ను నీవే రక్షించుకొనమని చెప్పి ఆయనను దూషించిరి. తర్వాత 32వ వచనము, ఇశ్రాయేలు రాజుకు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద దిగి రావచ్చును, అప్పుడు మేము చూచి నమ్ముదుమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఇంకా దూషణ చేస్తున్నారు. అప్పటికి ఇంకా ఆయన క్రీస్తు సిలువ మీదే వేలాడుతూ ఉన్నాడు. తర్వాత 33, మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. 3 గంటల సమయమునకు యేసు ఏలోయి ఏలోయి లామా సబక్తామి అని బిగ్గరగా కేక వేసిన. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయబడనాడితివి అని అర్థం. తర్వాత 37వ వచనం, అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. ఎంత అద్భుతం!
అంటే క్రీస్తు ఆల్రెడీ సిలువ మీదే ఉన్నారు. ఉన్న సిలువ మీద నుండి దిగిరమ్మని దారిపోయిన వారు హేళన చేశారు. అదే సిలువ మీద నుండి క్రీస్తు ప్రవచనం నెరవేర్చాడు. నా దేవా నా దేవా నీవు చెయ్యి ఎందుకు విడితివని 22వ కీర్తనలు దావీదు ఏ ప్రవచనం చెప్పారో సరిగ్గా ఆ ప్రవచనాన్ని నెరవేర్చి తన ప్రాణము విడిచినని చెప్పి క్లియర్గా బైబిల్లో. మరి ఇంత క్లియర్గా క్రీస్తు సిలువపై మరణించిననే మాట ఉంటుంటే దీనికి 7 అంకాతలు వచ్చిన ఈ ఖురానులో క్రీస్తు సిలువ యొద్దకు రాలా, సిలువ ఎక్కలేదు, సిలువపై వేలాడలేదు, సిలువ మీద మరణించలేదని ఇంత అభూత కల్పన, ఇంతటి అజ్ఞానాన్ని ఆనాటి అరబ్బు ప్రజలు, యూదులకు రావాల్సిన ఘనత లేక ప్రపంచ క్రైస్తవులు క్రీస్తును దైవముగా ఆరాధించే ఈ సత్యాన్ని కనుమరుగు చేసే పనిలో అరబ్బు ప్రజలందరూ, అందులో ముఖ్యంగా మహమ్మదు ఆయన అనుచరులు క్రీస్తు సిలువ వేయబడలేదనేటువంటి విషయాన్ని లేవతీసి గొప్ప రక్షణకు వీరే అభ్యంతర కారణమైన మతాధికారులుగా ప్రపంచం అంతటా నిలుచున్నారు ఈనాడు ముస్లింల సభ్య సమాజం. అయితే జాగ్రత్తగా వినండి, క్రీస్తు సిలువ వేయబడ్డారు బైబిల్ ప్రకారం. ఆయన తిరిగి సమాధి నుండి తిరిగి లేచారు. సహోదరుడు షఫీ చెప్పాడు కదా, యోనా సజీవంగానే బ్రతుకున్నాడు, యోనా చేప కడుపులో చనిపోలేదు అన్నాడు. సరే, యేసుక్రీస్తు వారు యోనా ప్రస్తావన ఎందుకు తీసుకున్నారు అనంటూ యోనాను గురించే ఆయన ఎందుకు ఆ మాట మాట్లాడారు? యోనా ఎట్లాగైతే సజీవుడిగా ఉన్నారో యేసు వారు కూడా అట్లాగే ఉంటారు అన్నాడు. ఇక్కడ విషయం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, యోనాను దేవుడు నినివే పట్టణానికి వెళ్ళి ఒక ప్రకటన చేయమన్నాడు. అంతటా అతడు తర్షీషు ప్రాంతానికి వెళ్ళాడు. ఈలోగా సముద్రం అలలు లేవటం, తుఫాను పట్టుకోవటం, చీట్లు వేయటం, అంతటా యోనా పేరు మీద చీటీ రావటం, అతన్ని ఎత్తి సముద్రంలో పారవేయటం, చేప వచ్చి యోనాను తిమింగలం మింగివేయటం, ఆ తర్వాత అది ఒడ్డున యోనాను కక్కివేయటం, యోనా తిరిగి సజీవుడిగా చేప కడుపులోంచి బయటికి రావటం అనేది యోనా గ్రంథములో రాయబడింది. అయితే ఇప్పుడు యోనా యొక్క రక్షణ సువార్త ఎవరికి పరిమితం అంటే ఒక్క నినివే పట్టణానికి మాత్రమే సంబంధించింది. యేసుక్రీస్తు యొక్క రక్షణ సువార్త ఒక్క నినివే పట్టణానికి కాదు సుమా, సూర్యోదయం మొదలు సూర్య అస్తమించు ప్రపంచ దేశాలకు క్రీస్తు సువార్త అందాలి. ఈ కారణము చేత యేసునాథుడు ఏం చెప్పారంటే ఒక సందర్భంలో, యోనా కంటే గొప్పవాడు మీ మధ్య ఉన్నాడు. యోనా యొక్క సువార్త ఒక్క నినివే పట్టణానికి పరిమితమైతే యేసు యొక్క సువార్త భూదిగంతముల వరకు పరిమితం. యోనా చేప కడుపులో నినివే పట్టణ విషయమై 3 రాత్రింబవళ్ళు ఉన్నాడు. ఇది వాస్తవం. ఇప్పుడు యేసు రక్షణ సువార్త ప్రపంచానికి పరిమితం కాబట్టి ప్రపంచమంతటిలో ఆయన 3 రాత్రులు 3 పగళ్ళు కూడా ఉండి తీరాలి. యేసువారు బ్రతికిన కాలములో ఆయన చెప్పినటువంటి మాటలు ఏమిటో ఒక్కసారి మనము ఈ మాటలను చూద్దాం రండి. యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలో 16వ అధ్యాయములోను 12వ అధ్యాయంలో కూడా ఈ మాట చెప్పారు. అదేంటంటే, యోనా ఎలాగైతే 3 రాత్రింబగళ్ళు, చూడండి 12వ అధ్యాయము మత్తయి సువార్త 40వ వచనం, యోనా 3 రాత్రింబగములు తిమింగలము కడుపులో ఎలాగు ఉండెనో అలాగునే మనుషు కుమారుడు ఉండును. నినివే వారు యోనా యొక్క ప్రకటన విని మారు మనస్సు పొందిరి గనుక విమర్శన సమయమున నినివే వారు ఈ తరమ వారి ఎదుట నిలవబడి వారి మీద నేరస్థాపన చేస్తారు. అయితే ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ మీ మధ్య ఉన్నాడు. చాలు. అంటే ఇప్పుడు యోనా కంటే యేసు గొప్పవాడు. ఎందుకంటే యేసు యొక్క సువార్త ప్రపంచానికి కావాలి. యోనా యొక్క సువార్త ఒక్క నినివే పట్టణానికే కావాలి. ఇప్పుడు నినివే పట్టణముతో పోలిస్తే యోనా 3 రాత్రింబగలు చేప కడుపులో 3 దినాలు ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు సువార్త ప్రపంచానికి కావాలి కాబట్టి ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఎట్లా 3 రాత్రింబగలు ఉన్నారని వాస్తవానికి మనం వెళదాం. చాలా మంది అనుకుంటారు ఆయనను బుధవారం నాడు సిలువ వేశారు, శుక్రవారం శనివారము గురువారము శుక్రవారం శనివారం ఉన్నాడు,
ఆదివారం లేచాడనేటువంటి ఈ విధంగా కొంతమంది వాక్యాన్ని ఎరగని అజ్ఞానులు కూడా మాట్లాడేవారు సమాజంలో ఉన్నారు. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు వారిని ఎప్పుడు సిలువ వేసిరి అంటే సిద్ధపరచు దినం, అనగా విశ్రాంతి దినమునకు ముందు సిద్ధపరచు దినం అనేటువంటిది ఒకటి ఉంటుంది. సిద్ధపరచు దినం చూడండి, మార్కు సువార్త 15:42 వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయము 42వ వచనము. ఆ దినము సిద్ధపరచు దినం అనగా విశ్రాంతి దినమునకు పూర్వ దినము గనుక సాయంకాలమైనప్పుడు అరిమతయి యోసేపు తెగించి పిలాతు యొద్దకు వెళ్ళి యేసు దేహము తమకిమ్మని అడిగెను. అంటే విశ్రాంతి దినమునకు ముందు దినం అంటే ఏమొస్తుందో తెలుసా? సాక్షాత్తు శుక్రవారపు దినం. విశ్రాంతి దినము యూదులకు శనివారము దినం. ఓకేనా? అయితే యూదుల క్యాలెండర్ ప్రకారము, యూదుల యొక్క ధర్మశాస్త్ర ప్రకారము ఒక దినం అనేది ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది అని అంటే, ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం చూస్తే అర్ధరాత్రి 12:01 డేట్ మారుతుంది మనకి. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తారు. ఎప్పుడో తెలుసా? 11:59 కాదు, 12 గంటలకు కాదు, కానీ 12:01 అయితే నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటారు. ఇది ప్రపంచమంతా ఈ రోజు ఇంగ్లీష్ క్యాలెండర్ ను విశ్వసించే వారందరూ చేసుకునే పని. అంటే మనకు దినం అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే అర్ధరాత్రి 12:01 నుండి. మరి యూదులకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే సాయంత్రము 5:59 గడిచిన తర్వాత 6 అనేటువంటి సమయం వచ్చిన కాడి నుండే వారికి దినము ప్రారంభించబడతారు. అయితే ఇప్పుడు వినండి, యేసుక్రీస్తు ఎప్పుడు అప్పగించబడ్డారో తెలుసండి? ఆయన శుక్రవారపు అర్ధరాత్రి అప్పగించబడ్డారు. అంటే లక్షవారపు అర్ధరాత్రి వేళ ఆయనను మొత్తం మీద గెత్సెమనే తోటలోకి వెళ్ళటము ఇదంతా జరిగింది. ఇక శుక్రవారము ఉదయము నుండి ఆ రాత్రి నుండి ఉదయం వరకు తీర్పు జరిగినది. సరిగ్గా ఉదయము 6 గంటలకు శుక్రవారం ఉదయము 6 గంటలకు ఆయన భుజము మీద సిలువ మోపిరి. 3 గంటలు మోపిన చోటు నుండి గొల్గతా కపాల స్థలానికి వెళ్ళి సిలువ మీద ఆయనను మేకులు దిగ్గొట్టి సిలువ మీద వేలాడే తీసే సమయానికి ఉదయము 9 గంటల ఆయన 9 గంటలు. ఇక 9 గంటల నుండి ఆ దేశమంతా కూడా ఆ తర్వాత చీకటిగా మారటం అనేటువంటిది మనం చూస్తాం. ఇక యేసుక్రీస్తు ప్రభు వారు మరణించింది ఎప్పుడంటే మధ్యాహ్నము 12 గంటలకు ఆయన సిలువపై మరణించారు. అంతటా 3 గంటలు చీకటి అయిపోయిన తర్వాత ఇక సాయంత్రం 4 లేక 4:30 కాబోతుంది. ఈలోగా ఆయన దేహాన్ని కిందకి దింపారంటే శుక్రవారము మన కాలమానం ప్రకారము శుక్రవారము సాయంత్రము 5 లేక 4 ఆ సమయానికి దేహాన్ని కిందకు దింపి ఆ దేహాన్ని తీసుకువెళ్ళి ఎక్కడైనా పాతి పెట్టాలి అని అంటే విశ్రాంతి దినమున ఏ బరువును మోయకూడదు. మరి విశ్రాంతి దినాన్ని బరువును మోయాలంటే యేసు ప్రభు యొక్క చనిపోయిన దేహం యొక్క బరువును యూదుల యొక్క ధర్మశాస్త్ర ప్రకారం ఏ బరువును మోయకూడదు. అందుకేం చేశారంటే విశ్రాంతి దినము సమీపము లోప ఏమైనా సమాధి దొరికితే సమాధిలో పెట్టేద్దామని అనుకుంటే సరిగ్గా అరిమతయి యోసేపు అనేటువంటి ఒక వ్యక్తి తాను తన కొరకు తొలిపించుకుని ఒక సమాధి సమీపముగా అక్కడ కనబడెను. వెంటనే తీసుకెళ్లి ఆ సమాధులు యేసు వారిని పెట్టారు. అలా సమాధులు పెట్టి బయటకు వచ్చారు. విశ్రాంతి దినము ప్రారంభమైంది. అంటే యేసు ప్రభు వారు ఎప్పుడు చనిపోయారు? శుక్రవారము మధ్యాహ్నం చనిపోతే వినండి, దేహాన్ని ఎప్పుడు భూస్థాపన చేశారంటే సిద్ధపరచు దినమందు భూస్థాపన చేశారు. ఓకే, ఆ తర్వాత శుక్రవారం సాయంత్రము 6 గంటల మొదలు తిరిగి శనివారము సాయంత్రం 6 గంటల వరకు జాగ్రత్తగా అర్థం చేసుకోనండి. మరలా శనివారము సాయంత్రము 6 గంటల మొదలు ఆదివారము తెల్లవారుజాము 6 గంటల వరకు. ఆ తర్వాత ఆయన పునరుద్ధానుడే సజీవుడిగా వచ్చాడు. ఇప్పుడు ప్రపంచాన్ని దృష్టిలో మనం పెట్టుకొని మాట్లాడితే ఒక చోట ప్రపంచము పగలై ఉంటే మరొక చోట ప్రపంచము రాత్రి ఉంటుంది. ఈ సంగతి జగమెరిగిన సత్యం.
ఇప్పుడు మనకి పగలయ్యింది, దాదాపు ఇప్పుడు పగలు 12 అనుకుందాం. సరే, ఇప్పుడు అమెరికాలో మరొక వైపు ఇదే భూమండలం మీద ఉన్న వారికి మనం ఫోన్ చేసి, బాబు ఏం చేస్తున్నావు నాయన, డ్యూటీలో ఉన్నట్టు, లేదు సార్ నేను విశ్రాంతి తీసుకుంటున్నాను, ఇప్పుడు టైం రాత్రి 12 అయింది అనొచ్చు. అంటే ఒకవైపు పగలైతే మరొక వైపు ఏమవుతున్నట్టు ఇదే భూమండలానికి రాత్రి కావస్తుంది. ఒకవైపు వెలుతురు ఉంటే మరొక వైపు చీకటి పడుతుంది. ఇది సైన్స్ ప్రకారంగా ప్రపంచం అందరికీ తెలిసిన ఒక యథార్థత. ఇప్పుడు యేసుక్రీస్తు వారి సమాధిలో పెట్టినప్పుడు చీకటి పడింది, సాయంత్రం అయింది. ఇక్కడ చీకటి అవుతుందంటే అవతల వైపు ఏమవుతుందని అర్థం, పగలవుతుందనే అర్థం. మరలా అక్కడ చీకటి పడేసరికి ఇక్కడ పగలవుతుందనే అర్థం. మరలా ఇక్కడ చీకటి పడేసరికి అక్కడ పగలవుతుందనే అర్థం. ఈ లెక్కను లెక్కేసుకుంటే ప్రపంచము మొత్తం మీద 3 పగళ్ళు వచ్చాయి, 3 రాత్రులు వచ్చాయి. జాగ్రత్తగా వినండి. శుక్రవారం సాయంత్రం సమాధిలో పెట్టారు, అప్పటికి సమాధిలో పెట్టిన మరుక్షణము రాత్రి కావచ్చే సమయము చీకటి పడింది. అలాగ శనివారము ఉదయం అయ్యేసరికి ప్రభు యొక్క దేహము శుక్రవారం సాయంత్రం నుండి శనివారం ఉదయం పగలు 5-6 గంటలకు చీకటి ప్రాంతంలో ఉన్నట్టయింది దేహం. అవతల వైపు పగలయ్యింది. ఇప్పుడు ఇటువైపు పగలు వచ్చేసరికి అవతల వైపు చీకటి అయింది. మరలా ఇక్కడ చీకటి అయ్యేసరికి అవతల వైపు పగలయ్యింది. ఈ లెక్కను లెక్కేసుకుంటే శుక్రవారం సాయంత్రము నుండి శనివారం ఉదయం వరకు రాత్రి కాలము, శనివారం ఉదయం 6 గంటల నుండి శనివారం సాయంత్రం వరకు పగల కాలము, శనివారం సాయంత్రం నుండి ఆదివారం ఉదయం వరకు మరల రాత్రి కాలము. ఇటువైపు చూస్తే 2 రాత్రులు వచ్చాయి, ఒక పగలు వచ్చింది. ప్రపంచం అవతల వైపు మరొక వైపు చూస్తే కనుక ఇది భూమండలం మీద అక్కడ 2 రాత్రులు వస్తున్నాయి, ఒక పగలు వస్తుంది. దీనికి మీకు బాగా అర్థం అవ్వాలి అంటే చూడండి, మార్కు శుభవార్త యేసుక్రీస్తు ప్రభువారు తెలియపరిచిన ఒక యథార్థమైనటువంటి సంఘటన. ఆ మార్కు సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధముగా తెలియపరిచారు. ఏమనంటే ఆయన వచ్చేటువంటి సందర్భం 13వ అధ్యాయం 35, మార్కు సువార్త 13వ అధ్యాయము 30. ఇంటి యజమానుడు చూడండి, ప్రొద్దు ఎప్పుడు గుంకుతాది, పగలంతా గడిచిన తర్వాత పగలు అయిపోతున్న సమయాన్ని ఏమంటామంటే ప్రొద్దు గ్రుంకుతున్న సమయము వచ్చునో, లేక అర్ధరాత్రి మిడ్నైట్ అర్ధరాత్రి వచ్చునో, తర్వాత కోడి కూయటం అంటే తెల్లవారుజామున కోడి కూయినప్పుడే వచ్చునో, లేక తెల్లవారునప్పుడే వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. అంటే క్రీస్తు యొక్క 2వ రాకడ వచ్చే సమయానికి ప్రపంచములు ఈ 4 పనులు జరుగుతాయి. ఒక చోట ప్రొద్దు గురుంకుద్ది, ఒక చోట అర్ధరాత్రి అవుతాది, మరొక చోట ఏమో కోడి కూసే తెల్లవారుజాము అవుతుంది, మరొక సందర్భములో 4వ మాట తెల్లవారై సూర్యుడు వచ్చినప్పుడు, సూర్యుడు దిగిపోతున్నప్పుడు, తర్వాత అర్ధరాత్రి వేళ, సూర్యుడు రాబోయే సమయము, సూర్యుడు వచ్చిన తర్వాత. ఇక్కడ 4 విషయాలు ప్రభు ప్రస్తావన చేశాడు. అంటే క్రీస్తు తిరిగి భూలోకానికి వచ్చినప్పుడు ప్రపంచం మొత్తం మీద ఈ 4 కాలమానాలు పనిచేస్తాయి. ఒకటి, సూర్యుడు దిగుతున్న సమయం, అప్పటి వరకు పగలుంది, ప్రొద్దు గ్రుంకుతున్న సమయం. ఒక చోట అర్ధరాత్రి అయిపోతుంది, ఇంకో చోటేమో తెల్లవారవటానికి కోడి కోస్తాది, మరొక చోటేమో ఆల్రెడీ తెల్లవారైపోయి సూర్యుడు ఉదయించటము. దీని యేసు ప్రభు వారు మరొక విషయం తెలియపరిచారు. చూడండి, ఆ యొక్క లూకాసు వార్త 17:34, లూకాసు వార్త 17వ అధ్యాయం 34, 17వ అధ్యాయము 34లో ఈ మాట ఇట్లా వ్రాయబడి ఉంటుంది. లూకాసు వార్త, ఆ రాత్రి 2 మంచం మీద ఉందురు, వారిలో ఒకరు కొనిపోబడుదురు, ఒకరు విడిచిపెట్టబడుదురు. 2 స్త్రీలు తిరగలు విసురుచుందురు, ఒకరు కొనిపోబడుదురు, ఒకరు విడిచిపెట్టబడుదురు అని అనేను. 24 మత్తయి సువార్త 40, 24 మత్తయి సువార్త 40 వచనములో ఇట్లా వ్రాయబడినది. ఆ కాలమందు 2 పొలములో ఉందురు, ఒకరు తీసుకొని పోబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు. 2 స్త్రీలు తిరగలు విసురుచుందరు, ఒక స్త్రీ తీసుకొని పోబడును, మరొకరు విడవబడును. అంటే యేసు ప్రభుని అడిగారు, బోధకుడా
నీవు రెండవ రాకడలో వచ్చినప్పుడు ఏం జరుగుద్ది? అసలు రెండవ రాకడ ఆయన వచ్చినప్పుడు కాలం, ఈ భూమండలం ఎట్లా ఉంటుంది అని అంటే, ఇద్దరు పొలముకు వెళ్తారట. ఏమంటే పొలానికి వెళ్ళే కాలం ఎప్పుడు? సమయం తెల్లవారుజామున. అంటే సూర్యుడు ఇంకా రాకకు ముందు పనికి వెళ్ళేది పొలం పని. సూర్యుడు ఉంటుంటుండగా చాటతో జల్లించి అందులో ఏమైనా పనికిరాని ఉంటే వేరి తిరగల విసురుతారు. అంటే వెలుతురుండాలి అనగా సూర్యుడు రావాలి. సూర్యుడు ఉంటుండగా చేసే పనేమో తిరగల విసరటం. సూర్యుడు ఇంకా రాకుండగా వెళ్ళి ప్రయాణం చేసేదేమో పొలం పని. సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత చేసే పని మంచం మీద నిద్రపోవటం. అంటే ప్రభు రాకడలో ఈ మూడు పనులు జరుగుతాయి భూమండలం అంతా. అంటే ఒక చోటేమో పగలు, మరొక చోటేమో రాత్రి, మరో చోట తెల్లవారు అవ్వేటువంటి సమయం. కోడి కూయుట తెల్లవారుజామున, తిరగల విసురుట సూర్యుడు ఉంటుండగా మధ్యాహ్నము, ఇద్దరు మంచం మీద పండుకుందురు అనగా అర్ధరాత్రి. అంటే ప్రభు యొక్క రాకడ ఈ భూమండలం మీద ఈ మూడు కాలాలు పనిచేస్తాయి. అంటే ఒక చోట వెలుతురు, మరో చోట పగటి వేళైతే, మరో చోట రాత్రి. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేసేరు చూసారు. వేసిన వెంటనే, సమాధిలో పెట్టిన వెంటనే ఆ రోజు అస్తమించింది, చీకటి వచ్చింది. ఇక్కడ చీకటి అవుతుందంటే ఇదే భూమండలం మీద వేరే చోట వెలుతురు ఉదయించటానికి రెడీగా ఉంది. మరలా అక్కడ వెలుగు చీకటి అయ్యే సమయానికి ఇక్కడ వెలుతురు రావటం జరిగింది. మరలా ఇక్కడ వెలుతురు చీకటి అయ్యే సమయానికి ఆ భూమికి మరొక వైపు వెలుతురు రావటం జరిగింది. ఈ విధంగా లెక్కేస్తే యేసు వారిని సమాధిలో పెట్టి సమాధిలో నుండి తిరిగి బయటకు వచ్చే వరకు ప్రపంచం మొత్తం మీద 3 రాత్రులు వచ్చాయి, 3 పగళ్ళు కూడా వచ్చాయి. ప్రియులారా, యేసు ఒక ప్రాంతానికి పరిమితుడు కాడు సుమా. యేసునాథుడు ఒక్క ప్రాంతానికి పరిమితుడు కాడు. యేసు సర్వలోకానికి కావలసిన వాడు కాబట్టి సర్వ ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతూ యోనా కంటే గొప్పవాడు మీ మధ్య ఉన్నాడు అన్నాడు. యోనా యొక్క ప్రకటన ఒక్క నినివే పట్టణానికి మాత్రమే పరిమితం. యేసు యొక్క రక్షణ సువార్త యొక్క ప్రకటన ప్రపంచానికి పరిమితం కాబట్టి ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకొని నేను మాట్లాడాడు. అందుకే క్రీస్తు త్రికాలానికి సంబంధించిన వాడు. జరిగిపోయినా, జరుగుచున్న, ఇక ముందు జరగబోయే కాలానికి ఆయన సమానుడై ఉన్నాడు. ఈ కారణం చేతనే ఇద్దరు పొలములో ఉందురు, ఇద్దరు తిరగల విసురుదురు, ఇద్దరు మంచం మీద పండుకుందురు. మంచం మీద పడుకుంది రాత్రి వేళైతే, తిరగల విసిరేదేమో సూర్యుడు ఉంటుండగా మధ్యాహ్నపు వేళైతే, ఇద్దరు పొలమునకు వెళ్ళుదురు అనగా తెల్లవారుజామున. అలాగే కోడి కూయినప్పుడు వచ్చునో, అర్ధరాత్రి వేళ వచ్చునో, తెల్లవారిన వచ్చునో మీకేం తెలియను అన్నాడు. అంటే 3 కాలాలు భూమి మీద పనిచేస్తాయి. ఈ కారణము చేత యోనా ఒక నినివే పట్టణానికి అతడు పరిమితుడైతే, యేసునాథుడు ప్రపంచానికి ఆయన రక్షణ వార్త అవసరం కాబట్టి ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే, ప్రపంచాన్ని 2గా చీలిస్తే ఒకవైపు వెలుతురు పగలు, మరొక వైపు రాత్రి. ఇప్పుడు మన పగటి వేళ ఉన్నాం. మీ తాలూకులు ఎవరికైనా మీరు ఫోన్ చేసి అమెరికా దేశాన్ని కనుక్కోండి, మీరు ఏ టైంలో ఉన్నారు, మీరు ఏం చేస్తున్నారు, ప్రస్తుతం మీరు రాత్రి టైంలో ఉన్నాం అంటారు. వాళ్ళు రాత్రి వేళ ఉంటే మనం పగటి వేళ ఉన్నాము. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు యేసు ప్రభు వారు వచ్చారనుకోండి, నేనేమంటానంటే, ఇదిగో నేను చూస్తుంటుండగా పట్టపగల యేసు ప్రభు వచ్చారని నేనంటాను. ఇంకో వ్యక్తి ఏమంటారో తెలుసా, లేదు అర్ధరాత్రి వేళ యేసు వచ్చాడంటాడు అవతల దేశస్తులు. ఈ రెండిట్లో ఏది నిజమో? ఈ 2 నిజమే. ఎందుకంటే తూర్పు దిక్కున పుట్టిన మెరుపు పడమట దిక్కునకు ఎట్లాగూ కనబడునో. అంటే తూర్పు నుండి పడమరా, ఉత్తరము నుండి దక్షిణము, తూర్పున పుట్టినటువంటి మెరుపు పడమట దిక్కు వరకు ఎట్లా కనబడునో అన్నాడు. అంటే భూమండలం అంతా కూడా ఆయన చూస్తారు. మరి భూమండలం అంతా చూడాలంటే భూమండలం అంతా ఒకే కాలంలో పనిచేస్తుందా? ఇప్పుడు మనకు పగలైనంత మాత్రం అమెరికాకు పగలై ఉన్నదా? కాదు సుమా. వాళ్ళు రాత్రి టైంలో ఉన్నారు, ఇప్పుడు మనం పగల టైంలో ఉన్నాము. మరలా మనం రాత్రి టైంలో ఉంటే వారు పగల టైంలో ఉంటారు. ఈ విధంగా ఆలోచిస్తే శుక్రవారం సాయంత్రం నుండి శనివారం ఉదయం వరకు రాత్రి కాలము, శనివారం ఉదయం 6 నుండి తిరిగి శనివారం సాయంత్రం వరకు పగటి కాలము, మరలా శనివారం సాయంత్రం మొదలి ఆదివారం తెల్లవారేసరికి రాత్రి కాలము. ఇటు 2 రాత్రులు ఒక పగలే వచ్చింది.
ఇదే భూమండలానికి క్రీస్తును సిలువ వేసిన సమయం మొదలు ఆయన పునరుద్ధానం వరకు లెక్కేస్తే ఇదే భూమండలం మీద ప్రపంచానికి అవతల వైపు అనగా ఇదే భూమండలానికి అవతల వైపు 2 పగళ్ళు వస్తున్నాయి. ఒక రాత్రి వచ్చింది. యువతల వైపు 2 రాత్రులు వచ్చాయి. ఒక పగలు వచ్చింది. అందుకే కోడి కూయి సమయం వచ్చునో, అర్ధరాత్రి వేళ వచ్చునో, ప్రొద్దు గుంకున్నప్పుడు, లేక ఉదయం అయిన తర్వాత వచ్చునో అని ఎందుకు వాడారో తెలుసు. యేసు ప్రభు వారు కాలాన్ని ఎరిగిన వాడు. ఆయన ప్రపంచం ఆయనది. ఈ కారణము చేత ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడారు. ఈ కారణము చేత యేసు ప్రభు వారి యొక్క 3 దినాలు అని యోనాను గురించి ఏదైతే చెప్పారో యేసు వారు చెప్పారు. ఏవని? 3 రాత్రింబగళ్ళు అన్నాడు. ఈ 3 రాత్రింబగళ్ళు ప్రపంచం అంతా సరిపోయింది. మొత్తం మీద అవతలైపు ఒక రాత్రి, యువతలైపు 2 రాత్రులు, కలిపితే 3 రాత్రులు. అటువైపు ఏమో 2 పగళ్ళు, ఇటువైపు చూస్తే ఒక పగలు. ఇలా లెక్కేస్తే మొత్తం మీద 3 పగళ్ళు ఉన్నాడు ఆయన, 3 రాత్రులు కూడా ఉన్నాడు ఆయన. ఇంకొక మాట మీకు అర్థం ఉంటుంది, ఈ మాట చెప్తాను. 10 నిమిషాలు తక్కువ 11 గంటలకు ఒక వ్యక్తిని కస్టడీలోకి తీసుకున్నారు పోలీస్ బృందం ఎంక్వైరీ చేయడానికి. సరిగ్గా 11:50 తీసుకున్నారు. తీసుకొని ఆ తర్వాత ఏం జరిగింది అని అంటే బాగా ఆలోచించండి. 3వ దినము అనగా ఈ 11:50 అంటే 10 నిమిషాలు తక్కువ అర్ధరాత్రి, 10 నిమిషాలు తక్కువ 12 గంటలకు తీసుకున్న వ్యక్తిని ఆ మరుసటి రోజు ఒకవేళ ఉదయాన్ని విడిచిపెట్టారు అనుకోండి, 12 దాటిన తర్వాత ఏమంటామో తెలుసా? 11 గంటలకు కస్టడీలోకి తీసుకున్నది 12 గంటల వరకు, అది ఒక రోజు. ఇప్పుడు మర్డర్ జరిగినప్పుడు ఏ టైం మర్డర్ జరిగితే 11:59 అంటారు. అంటే 11:59 అంటే ఏ టైం? అది పాత రోజు, అది గడిచిపోయే సమయం. అది ఇప్పుడు ట్రైన్కి మనం టికెట్ తీసుకుంటాము. టికెట్ తీసుకుంటే 4వ నెల 5వ తారీఖు 11:59 అన్నాడు. అలాగని చెప్పేసి ఒకవేళ ఇంకో రోజు మనం వెళ్తే కుదురుతుందా? టైం దాటిపోయినట్టే. పోనీ 12:01 అని అన్నాడు అనుకోండి, 12:01 మనం 11 గంటలకు ఎక్కితే కుదురుతుందా? కుదరదు, డేట్ మారిపోతుంది. ఈ లెక్కను లెక్కేస్తే శుక్రవారం ఆయన్ని చంపి సమాధిలో పెట్టారు, అది ఒక దినము. శనివారం పూర్తిగా సమాధిలో ఉంచబడ్డారు, అది 2వ దినము. తిరిగి శనివారం రాత్రి 12 దాటిన తర్వాత సండే స్టార్ట్ అవుతుంది, ఆదివారం, అది ఒక దినము. ఈ లెక్క ప్రకారంగా అయినా 3 దినములలో నేను ఉండబోతున్నాను అన్నారు. కరెక్ట్గా శుక్రవారము, శనివారము, ఆదివారం. ఇక 3 పగలు 3 రాత్రులు అంటారా? ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకుంటే గనుక ప్రపంచానికి ఒకవైపు క్రీస్తు సిలువ వేయబడిన సమయంతో పోలిస్తే 2 రాత్రులు 1 పగలు, అలాగుననే 1 పగలు 2 రాత్రులు 1 పగలు వస్తుంది. ఇలాగ అటువైపు ఇటువైపు. ఎందుకంటే క్రీస్తు ప్రపంచానికి కావలసిన వాడు. సరే, ఇప్పుడు యోనా చనిపోయాడా బ్రతుకున్నాడా? ఈ విషయాన్ని ఇప్పుడు మనం మాట్లాడదాం. చూడండి, యోనా గ్రంథం నేను చదువుతున్నాను. మొదటి అధ్యాయం 14 వచ్చున్నాం. కాబట్టి వారు, యెహోవా నీ చిత్త ప్రకారము నీవే ఇది చేసితివని ఈ మనుషుని బట్టి మమ్మును లయము చేయకు ఉందువు గాక. నిర్దోషిని చంపితిమన్న నేరము మా మీద మోపకుందువు గాక అని యెహోవాకు మనవి చేసుకొని యోనాను ఎత్తి సముద్రములో పారవేసిరి. అంతటా సముద్రపు పొంగు అణిగెను. ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగులు భయపడిరి. ఆ తర్వాత 17వ వచనం, గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగివేయవలని యెహోవా నియమించెను. అంతటా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉండెను. ఇది యోనాకు సంబంధించి. యేసుక్రీస్తు 3 దినములలో, అందుకన్నాడు ఈ దేవాలయమును పడగొట్టుడి, దానిని నేను 3 దినములలో లేపెదను. చూడండి, ఆ మాట 2వ అధ్యాయము యోహాను సువార్తలో మీకు కనబడుతుంది. 2వ అధ్యాయము యోహాను సువార్తలో ఈ మాట ఇట్లా వ్రాయబడి ఉంటుంది. ఏవని? ఈ దేవాలయమును పడగొట్టి 19వ వచనం, 2వ అధ్యాయం 19వ వచనం, యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో
3 దినములు అయిన తర్వాత కాదు ఇక్కడ. 3 దినాలంటే 1.5 కావచ్చు, మీకు 2 రోజులు కావచ్చు, 2.5 రోజులు కావచ్చు, లేదా ఒక పూటే కావచ్చు. ఏమంటే ఇప్పుడు మనం మిషన్ టైలర్కి బట్టలు ఇచ్చి బాబు బట్టలు కుట్టే అన్నాం, ఎప్పటికి ఇస్తారు అన్నాం. అంటే అతను అంటాడు వారం రోజుల్లో ఇస్తాను. అది వారం రోజులు అంటే ఎప్పుడు బాబు అన్నాం. ఇవాళ కరెక్ట్గా 7వ రోజు మీకు ఇస్తాను, 7 రోజులు ఇస్తాను అన్న వ్యక్తి 2వ రోజే ఫోన్ చేసి బాబు వచ్చి మీ బట్టలు ఎట్టుకెళ్ళిపోయి కుట్టేశాను అన్నాడు. మనం బాధపడతాం, ఆనందిస్తామా? 7వ రోజు కాకుండా 15 రోజులు చేస్తే టైలర్ మీద మనం బాధపడాలేమో కానీ అనుకున్న సమయం కంటే ఇంకా లోపే అతడు వస్త్రాలు కుట్టి మనకి ఇచ్చినందుకు మనం ఏం చేస్తాం? సంతోషిస్తాం. అలాగే బిల్డర్కు ఒక బిల్డింగ్ కట్టడానికి కాంట్రాక్ట్ ఇచ్చాం. ఆయన అన్నాడు పునాదులు వేసింది మొదలుకొని మీరు గృహప్రవేశం చేసుకోవటానికి సరిగ్గా 8 నెలలు పడుతుంది సార్ అన్నాడు. అంటే 8:30 నెలకి 30 రోజులు 30 రోజులు చెప్పున 8:30 అంటే ఎంత వస్తుంది? 240. అంటే 240 రోజుల్లో మీకు ఇచ్చేస్తాను ఇల్లు అన్నాడు. అలాంటిది 100 రోజుల్లో ఆ బిల్డర్ కట్టేశాడు. సార్కి మీరు గృహప్రవేశం చేసుకోండి సార్. సార్ ఇదేంటి సార్ మీరేమో 240 రోజుల తర్వాత ఇస్తానన్నారు, కానీ 100 రోజుల్లోనే కట్టారంటే అయ్యా మీ పని చేయాలని నాకు బాగా అనిపించింది, చేసి ఇచ్చారు. అలా చేసినందుకు మనం సంతోషిస్తామే తప్ప ఒకవేళ 15 నెలల్లో 20 నెలల్లో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయితే బాధపడాలేమో తప్ప లోపే కట్టించినందుకు మనకు బాధ ఏంటండి? టైలర్ లోపే అనుకున్న డేట్కి ముందు గారి బట్టలు కుట్టి మనకిస్తే బాధ ఏంటంటే సంతోషమే కదా. యేసుప్రభువు వారు చెప్పిన మాట ఏంటి తెలుసు? ఈ దేవాలయం పడగొట్టుడి, దానిని నేను 3 దినములు అయిన తర్వాత అని చెప్పలా. ఏమన్నారు తెలుసు ఆయన? 3 దినములలో నేను దాన్ని తిరిగి పైకి లేపేదాను. ఈ మాట దేనిని గురించి చెప్పుకొచ్చేదైనా? కాబట్టి యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినముల్లో దీన్ని లేపుదువా అని అనిరి. అయితే యేసు ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. అయితే ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పెనని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకొని లేఖనము యేసు చెప్పిన మాటలను నమ్మిరి. కాబట్టి 3 దినములలో శుక్రవారం సాయంత్రం సమాధిలో పెడితే శుక్రవారం ముగించే వరకు, అంటే శుక్రవారం సమయం అయ్యే వరకు ఉన్న సమాధిలో, తర్వాత శనివారం అంతా కూడా ఉన్నారని సమాధిలో, ఆదివారము 12 గంటలు అంటే శనివారం అర్ధరాత్రి 12 దాటిన తర్వాత వాస్తవానికి మనకి డేట్ ప్రారంభమవుతుంది. కానీ వాస్తవానికి శనివారం సాయంత్రం 6 గంటల నుండి ఆదివారం స్టార్ట్ అవుద్ది యూదుల యొక్క కాలమానం ప్రకారం. అర్థమైందండి? శుక్రవారం సాయంత్రము నుండి శనివారము, అలాగే శనివారము సాయంత్రం 6 దాటిపోతే గనుక సబ్బాతు దినం అయిపోయినట్లే. సబ్బాత్ అనేటువంటి సిద్ధపరుచిన ఎప్పటి నుంచో తెలుసా? శుక్రవారం సాయంత్రం 6 గంటల నుండి తిరిగి శనివారము సాయంత్రము 6 గంటల వరకు యూదులకు విశ్రాంతి దినం. అంటే విశ్రాంతి దినము రాకముందే సిద్ధపరచు దినమందే చనిపోయారు ఆయన. సిద్ధపరచు దినమే ఆయన్ని సమాధిలో పెట్టిరి. ఇది ఒక దినం. శనివారం అంతా ఆయన సమాధిలో ఉన్నారు. శనివారం సాయంత్రం 6 దాటిన తర్వాత సిద్ధపరచు దాటితాయి. విశ్రాంతి దినము దాటిపోయింది, ఆదివారం అనే దినము ప్రారంభం అయినది. అందుకే మత్తయి సువార్త 28వ అధ్యాయం 9వ వచనములో ఏం రాయబడిందంటే, విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత తెల్లారుచుంటుండగా మగ్దలేని మరియయో వేరొక మరియయో సుగంధ ద్రవ్యములు తీసుకొని సమాధి యొద్ద ఆయనకు పూయటకు వచ్చిరి. సమాధి మీద రాయి బొర్లించబడి ఉండట చూచి వారు ఆశ్చర్య భయపడేది. అంటే ఆల్రెడీ ఆదివారం అనే దినములోకి వచ్చేసారు. శుక్రవారం ఒక దినము, శనివారం ఒక దినము, శనివారం ముగిసిన తర్వాత ఆదివారము సగం వరకు ఆయన సమాధిలో ఉంచబడ్డారు. ఇక రాత్రులు పగలంటారా? ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకుంటే యేసును సమాధిలో పెట్టిన ఒకవైపు చూస్తే 2 రాత్రులు 1 పగలు వస్తుంది. అదే భూమండలానికి అవతల వైపు చూస్తే 2 రాత్రులు 1 పగలు వస్తుంది. ఈ కారణము చేత యేసు వారు 3 రాత్రులు ఉన్నారు, 3 పగళ్ళు ఉన్నారు. కాబట్టి షఫీ బ్రదర్ చెప్పింది పూర్తిగా అవాస్తవం.
యోన ఎట్లా సజీవుడుగా ఉన్నాడు అనేసాడు. మీకు చదివించిన విషయం గమనించండి. ఏమని? కాబట్టి వారు యెహోవా నీ చిత్త ప్రకారంగా నీవే దీన్ని చేసితువని ఈ మనుషుని బట్టి మేము లయము కాకుందుము గాక, నిర్దోషిని చంపితిమన్న నేరం మా మీద మోపకుందువు గాక అని యెహోవాకు మనవి చేశారు. ఇదే మాట యేసు మరణానికి ముందు పిలాతు అనే వ్యక్తి ఏం చెప్పాడో వినండి. 27 మత్తయి సువార్త 27వ అధ్యాయము ఆ యొక్క 24వ వచనములో ఇట్లా వ్రాయబడి ఉంటుంది. 27, 24. అంతటా పిలాతు ఆ అల్లరి ఎక్కువ అగుచున్నదే గాని తక్కువ కానందున తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహము ఎదుట చేతులు కడుగుకొని ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకునుడని చెప్పాను. అంటే యోనాను సముద్రములో పారవేసి అంటే మరణానికి అప్పగించే సందర్భములో వారు చెప్తున్న మాట ఏమని మరలా చదువుతున్నాను. కాబట్టి వారు యెహోవా నీ చిత్త ప్రకారం నీవే దీన్ని చేసేటివి, ఈ మనుషుని బట్టి మమ్మును లయము చేయకుందువు గాక, నిర్దోషిని చంపితిరి అన్న నేరం. అంటే ఇప్పుడు యోనాను సముద్రంలో వేస్తారు, ఊపిరాడక చస్తాడు. అందుకు వీరేమంటున్నారు, ఇది ఒక నిర్దోషి అయిన మనిషిని మేము మరణానికి అప్పగిస్తున్నాము, ఈ విషయంలో మేము దోషులం కాము, మేము నిర్దోషులు, నిరపరాధు. సరిగ్గా ఇదే మాట ఇలాంటి సందర్భమే యేసు జీవితంలో జరిగింది. అందుకే ప్రభు చెప్పారు యోనావలే. అంటే యోనాకు ఏ దగ్గర పోలికలు మరణానికి వచ్చేసరికి ఆయన సముద్రంలో వెళ్ళేసరికి ఏం జరుగుతాదో అవే విషయాలు ఇక్కడ జరిగాయి. తర్వాత ద్వితీయోపదేశ కాండం 21వ అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశ కాండం 21వ అధ్యాయం 7వ వచనము నుండి ఇట్లా రాయబడినది, మా చేతులు ఈ రక్తము చిందింపలేదు, మా కన్నులు ఇది చూడను లేదు. యెహోవా నీవు విమోచించిన నీ జనమైన ఇశ్రాయేలీల నిమిత్తము ప్రాయచిత్తము కలుగు నిమ్ము. నీ జనము ఇశ్రాయేలు మీద నిర్దోషి యొక్క ప్రాణము తీసిన దోషమును మోపవద్దని చెప్పవలను. అప్పుడు ప్రాణము తీసిన దోషమునకు వారి నిమిత్తం ప్రాయచిత్తము కలుగును. ఇది ధర్మశాస్త్రములో దేవుడు చెప్పించిన మాట. దీని పై వచనం ఏమిటంటే, ఆల్రెడీ ఒక వ్యక్తిని ఎవరో చంపేశారు, రక్తం వచ్చినట్లు కూడా చంపేశారు. తెల్లారితే ఊళ్ళో అందరూ తెలిసింది. ఎవరు చంపారు? నేను కాదు అన్నారు. మరి ఎవరు చంపేశారు అతన్ని తెలియదు. అప్పుడేం చేయాలట? అయ్యా, మా చేతులు ఈ రక్తమును చిందించలేదు, వీడిని చంపటం మా కన్నులారా మేము చూడనూ లేదు. యెహోవా నీవు విమోచించిన నీ జనమైన ఇశ్రాయేలు నిమిత్తము ప్రాయచిత్తము కలగ నిమ్ము. నీ జనమైన ఇశ్రాయేలీల మీద నిర్దోషి యొక్క ప్రాణము తీసిన దోషమును మా మీద మోపవద్దవని చెప్పవలెను. అప్పుడు ప్రాణము తీసిన దోషమునకు వారి నిమిత్తము ప్రాయచిత్తము కలుగును. చూసారా? అంటే పిలాతు ఏం చేశాడో, యోనా పడవలో వాడలో ఉన్నవాడు ఏది చేశారో ద్వితీయోపదేశ కాండములో దేవుడు ముందుగానే అలాగు చేయమని చెప్పారు. ఈ కారణము చేత యోనా బ్రతుకున్న యోనాను సమాధిలో అంటే సముద్రములో పారవేసిరి, యేసును చంపి సమాధిలో పెట్టిరి. చూడండి, ఇక్కడ సముద్రములో పారవేసిరి అనే మాట మీకు కీర్తనల గ్రంథం 22:15 వచనాన్ని మీరు 14 వచనం కానీ చదివితే ఇట్లా ఉంటుంది, నీళ్ల వలె నేను బయట పారవేయబడి తిని. చూడండి, 22 కీర్తనల గ్రంథంలోనే ఆ మాట మనకు కనబడుతూ ఉన్నది. 14 వచనము, నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానము. ఎముకలు ఇరిగిపోలేదు సుమా, ఆయన ఎముకలలో ఒక్కటే విరవబడదని రాయబడింది, కానీ స్థానము తప్పెను. నా హృదయం అంతరంగం మైన వలె ఉన్నది, నా బలము ఎండిపోయి చిల్లా పెంకు వలాయను, నా నాలుక నా దవడను అంటుకుంది. యేసు దప్పికొన్నాడు, నా నాలుక దవడను అంటుకున్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు, అనగా పాతాళలోకానికి పంపించావు. సరిగ్గా యోనా కూడా
చూడండి ఇప్పుడు రెండవ అధ్యాయం మొదటి మాట. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాకు ఇలాగు ప్రార్థన చేశాను, దేవా నేను ఉపద్రవములో ఉండి యెహోవా అను నీకు మనవి చేయగా ఆయన నాకు ఉత్తరము ఇచ్చెను. ఇది చేప కడుపులో పడిన వెంటనే యోనా చేసిన ప్రార్థన. దాని కింద వచ్చిన ఎంత అద్భుతమో తెలుసా? పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా. ఏమంటే ఇప్పుడు షఫీ బ్రదర్కి ప్రపంచం ముస్లింలకు నేను సవాలుతో కూడిన ఒక మాట చెప్తున్నాను, వినండి. అదేంటంటే అసలు పాతాళములోనికి శరీరముతో వెళతారా, ఆత్మగానే వెళ్తారా? ఇది ముస్లిం సమాధానం చెప్పాలి. ఎవడైనా ప్రపంచం పుట్టి ఈ రోజు వరకు ఎవడైనా పాతాళం అనేటువంటి నరక కూపములోనికి ఎవడైనా శరీరముతో వెళ్ళిన వారు ఎవరైనా ఉన్నారా? అందులోకి వెళ్ళిన వారు ఇంతవరకు లేరే. ఇప్పుడు యోనా ఎక్కడికి వెళ్ళాడట? పాతాళ గర్భములోకి వెళ్ళను. మరి అతని దేహం ఎక్కడుంది? చేప కడుపులో దేహం ఉంది. ఆత్మ ఒక్కసారి అసలు పాతాళలోకానికి యోనా ఆత్మ వెళ్ళడానికి కారణం ఏంటో తెలుసా? మొత్తం మీద నినివే పట్టణానికి రక్షణ సువార్తను అందించాలి యోనా అన్నప్పుడు, యోనా నినివే పట్టణానికి వెళ్ళి రక్షణ వార్త అందించవలసిన పెద్ద మనిషి తర్షీషుకు వెళ్ళిపోయాడు, కేవుకు, వాడకు టికెట్ తీసుకొని. అయితే దేవుడు అంటాడు, కుడి ఎడము ఎరగని ప్రజలు. చూడండి మొదటి అధ్యాయము. యెహోవాకు అమ్మితై కుమారుడైన యోనాకు ప్రత్యక్షం ఇలా సెలవిచ్చెను, నినివే దోషము నా దృష్టికి ఘోరమైనది గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి వారికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధి నుండి తర్షీషునకు పోవునకు పారిపోవుట వలన యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక వాడను చూసి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిని నిలవక వాడవారితో కూడా తర్షీషునకు పోయెను. అయితే దేవుడు అంటాడు, కుడి ఎడములు తెలియని, అంటే దైవం ఏదో దయ్యం ఏదో తెలియని, రక్షణ ఏదో నిరక్షణ ఏదో తెలియలేని ప్రజలకి వెళ్ళిన సువార్త చెప్పబ్బాయి అంటే అతడు చెప్పలేదు. మరి ఇప్పుడు సువార్త రక్షణ వార్త దేవుని మాట వినకపోతే వారు నరకానికి పోవలసిన ప్రజలే. ఈ కారణము చేత వారికి సువార్త చెప్పని కారణము చేత దేవుడు చేపను పంపించి అతన్ని మింగివేయించి శరీరాన్ని భద్రంగా ఉంచి ఆత్మను ఒక్కసారి పాతాళలోకాన్ని పంపించాడు. చూడరా అబ్బాయి ఎలా ఉంటుందో. అంతట యోనా అక్కడికి వెళ్ళి ఏం చేశాడట? కేకలు వేసాడట. చూసావు కదా, ఇక్కడికి రాబోతారు వారు నా రక్షణ సువార్త వినకపోతే. ఆ రక్షణ సువార్త వింటే కనుక ఈ చోటును వారు తప్పించుకుంటారు. ఇది ఎంత ఘోరమైనటువంటి నరక కోపము నీకు అర్థమైందా యోనా? చూస్తున్నావు కదా దీని వేడిమి, దీని ప్రభావ స్థితిని గమనిస్తున్నావు కదా అని ఒక్కసారి పాతాళ వశమునకు యోనా ఆత్మను తీసుకొని వెళ్ళాడు. కలలు కనటం వేరు. ఏమంటే కలగంటి కలలో ఏదో స్వర్గానికి నరకం పోయినట్టు అది కాదు. ఇక్కడ స్వయంగా చేప కడుపులో యోనా ఉన్నాడు. యోనా ఆత్మ ఒక్కసారి పాతాళ గర్భములోకి వెళ్ళాడు. వెంటనే కేకలేసాడట. కింద వచ్చినేం రాయబడింది? పాతాళ గర్భము నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించున్నావు, నీవు నన్ను అగాధమైన సముద్రములోని పడవేసి ఉన్నావు, ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. చూడండి 6వ వచనం, నేను మరెన్నటికి ఎక్కి రాకున్నట్లు భూమి గడియలు వేయబడి ఉన్నవి, పర్వత పునాదుల్లోనికి నేను దిగి ఉన్నాను. దేవా యెహోవా నీవు నా ప్రాణము కోపములో నుండి పైకి రప్పించి ఉన్నావు, కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా, అనగా ఆత్మ, రక్తమునకు దేహము ప్రాణం. ప్రాణం వెళ్ళలేదు కిందకి, వెళ్ళింది ఆత్మ. అందుకే మనటం మరి ఆయన ప్రాణం పోయి అప్పుడు అరగంట అయింది. ప్రాణం పోయి రక్తం కిందకి వెళ్ళిపోయిందా? రక్తం దేహానికి ప్రాణమే బ్రతికిస్తుంది. కానీ అక్కడ ప్రాణం అనేటువంటి పదానికి సంపూర్ణ పరమార్థం ఏంటంటే ఆత్మ. అందుకే 86 కీర్తనల గ్రంథములో ఆ యొక్క 13వ వచనములో ఇట్లా వ్రాయబడి ఉంటుంది. 86 కీర్తనల గ్రంథములో ఇట్లా వ్రాయబడినది. 86 కీర్తనల గ్రంథము 13. ప్రభువా నా దేవా నీవు నా యెడల కృప చూపితివి, పాతాళ అగాధములో నుండి నా ప్రాణము నీవు తప్పించి ఉన్నావు.
అందులోనే ఇంకొక మాట 30 అధ్యాయం 3వ వచనం, కీర్తనలు 30 అధ్యాయము 3వ వచనములో ఇట్లా వ్రాయబడినది, యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నీవు నన్ను స్వస్థత పరిచితివి. పాతాళము నుండి నా ప్రాణమును పైకి. ఎస్ ఎస్ ఎస్, ఇక్కడ యోనా కూడా అదే మాట అన్నాడు. ఏమని? పాతాళ కూపములో నుండి నీవు నా ప్రాణమును బయటకు తీసితివి. అలాగే యేసువారు కూడా సమాధి చేయబడి దేహము సమాధిలో ఉంచబడితే వారి ఆత్మ పాతాళ మృతుల లోకమునకు వెళ్ళెను. ఆ మృతుల లోకమే పాపగాయక కూపమన్నా, ఆ అగాధమన్నా, నరకమన్నా, పాతాళము అన్న అదే అర్థాలు వస్తాయి. మృతుల లోకం, మృతుల లోకం. కాబట్టి ఇప్పుడు యేసువారి దేహం చేప కడుపులో ఉంది, యేసువారి ఆత్మ మృతులైన వారి లోకమునకు వెళ్ళెను. అలాగే ఈ యోనా యొక్క శరీరం చేప కడుపులో సురక్షితంగా భద్రముగా ఉంది. యోనా యొక్క ఆత్మ ఒక్కసారి పాతాళ కూపమునకు దేవుడు రుచి చూపించాడు. అది చూడడంతో అతడు ఏం చేశాడంటే అక్కడున్న బాధను చూసి కేకలు కేకలు వేశాడు. లూకా సువార్త 16వ అధ్యాయము 23వ వచనం చూస్తే అక్కడ ధనవంతుడు పాతాళములో బాధపడుచుండెను అనే మాట మీకు కనబడుతుంది. లూకా సువార్త 16వ అధ్యాయము 23వ వచనములో ఇట్లా వ్రాయబడినది, అప్పుడతడు పాతాళములో. ఎస్, కాబట్టి చచ్చిపోయిన ధనవంతుని యొక్క ఆత్మ పాతాళములో ఏమవుతుంది? బాధపడుచుంది. మరి యోనా ఆత్మ ఏం చేసింది? పాతాళానికి వెళ్ళి కేకలు వేసింది, కేకలు వేసింది. ఇక్కడ ధనవంతుడు ఆత్మ పాతాళానికి వెళ్ళింది, బాధపడుచుండెను. మరి యోనా యొక్క ఆత్మ కేకలే వేయుచుండెను. దీనిని బట్టి అర్థం చేసుకుంటే యోనా చనిపోయెను, యోనా చనిపోయెను. శరీరం చేప కడుపులోను, ఆత్మ ఒక్కసారి పాతాళ వర్షాన్ని పంపించాడు. ఇప్పుడు లాజరు ఉన్నాడండి, ఆయన చచ్చిపోయాడు. చచ్చిపోయినటువంటి లాజరుడు 3 దినాలైన తర్వాత 4వ దినమున యేసుక్రీస్తు ప్రభువారు లాజరు బయటికి రా అన్నాడు. వెంటనే బ్రతికి బయటకు వచ్చాడు. నాయను వెధవరాలి యొక్క కుమారుడు ఆయన పాడిని ముట్టి చిన్నవాడ లెమ్మంటే ఆ పిల్లోడు చచ్చినోడు కూడా బతికాడు. అలాగనే చనిపోయిన యాయీరు యొక్క కుమార్తెను చేపట్టి తలితాకుమి చిన్నదానా లెమ్మని చెప్తున్నాను అన్నాడు. చనిపోయిన చిన్న పిల్ల లేచింది. ఇప్పుడు వినండి, ఎవరి దేహాలు వారి చోటే ఉన్నాయి. లాజరు దేహము సమాధిలో ఉంది, యాయీరు యొక్క కుమార్తె యొక్క దేహం ఇంట్లో మంచం మీద ఉంది, నాయీను యొక్క వెధవరాలి యొక్క కుమారుడి దేహం పాడి మీద ఉంది. ఓకేనా? ఇప్పుడు పాడి మీద ఉన్నవాడిని బ్రతికించాడు, మంచం మీద చనిపోయిన యాయీరు కుమార్తెను సజీవురాలుగా లేపాడు. ఆల్రెడీ సమాధిలో 4 రోజుల తర్వాత లాజరుని కూడా, లాజరు అంటే బయటకు వచ్చాడు. ఇప్పుడు వీళ్ళ ఆత్మలు ఎక్కడికి వెళ్ళి అందాం? దేహాలు భద్రంగా ఉన్నాయి, ఎవరున్న చోట వారి దేహాలు సురక్షితంగానే ఉన్నాయి. మరి వీళ్ళ ఆత్మలు ఏ మూలకెళ్ళి కూర్చున్నాయి? సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనంలో ఏముంటుందంటే, జనులను సజీవులనుగాను మృతులనుగా చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు తిరిగి పాతాళము నుండి వెలుపలకు రప్పించువాడును ఆయనే. అంటే దేవుడికి సర్వాధికారం ఉంది, పాతాళానికి పంపించగలడు, వీలైతే పాతాళానికి వెళ్ళి కూడా సజీవుడిగా తిరిగి రాగలడు. అలాగే యోనా దేహాన్ని చేప కడుపులో ఉంచాడు. పాతాళం యొక్క రుచి ఎలా ఉంటుందో, అక్కడ బాధ ఏంటో తెలియాలని ఒక్క క్షణం పాతాళను వర్షపరిచాడు ఆయన. కేకలు కేకలేశాడు. ఇప్పుడు షఫీర్ నేను అడుగుతా, అరే బాబు, చచ్చినోడు వెళ్తాడా పాతాళానికి, లేక సజీవుడిగా ఉన్నవాడు వెళ్తాడా? దీనికి ఏమైనా సమాధానం చెప్పండి. పాతాళానికి ఎవరు వెళ్తారు చెప్పండి. ఇంతవరకు ఎవడైనా పాతాళానికి వెళ్ళి శరీరముతో పాతాళానికి వెళ్ళినోడు ఎవడైనా ఉన్నాడా? ప్రపంచం పుట్టి చచ్చిపోయిన వాళ్ళు తిరిగి స్పృహ వచ్చి మేల్కొన్నారు, ఆపరేషన్ చేస్తున్న టైంలో మళ్ళా కదిలేరు, ఇలాంటి చాలా వార్తలు వింటే వినొచ్చేమో. కానీ దేహముతో పాతాళానికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కాబట్టి సహోదరుడా, మాట్లాడుతున్నప్పుడు నీ కుర్రానికి గొప్ప రావాలని,
నీ ఖురాన్లో ఉన్న మాటకు నువ్వు ప్రాణం పోసే ప్రయత్నములో బైబిల్లో సిలువ వేయబడలేదని క్రీస్తు కొరకు ఏవైనా ఉదాహరణలు దొరుకుతాయి ఎత్తుకునే ప్రయత్నాలు చేస్తున్నావే, ఇది చాలా అజ్ఞానం, చాలా తప్పు. నీ దాంట్లో నీతుంటే నువ్వు చెప్పేమో తప్ప, తెలియకపోతే నోరు మూసుకొని కూర్చోటం అంతకు మించిన ఉత్తమం నీకు మరొకటి లేదు. యోనా ఎక్కడున్నాడు? చాప కడుపులో ఉన్నాడు. మరి పాతాళంలో వెళ్ళి కేకలేటి వేటైనా ఆ మాట ఎప్పుడు నీ యోనా గ్రంథంలో బైబిల్లో ఆ మాట నువ్వు చదవలేదా? ఎప్పుడు నువ్వు చదవలేదా? యోనా పాతాళ గర్భంలో నుండి కేకలు వేసుడు అన్నమాట. మరి అది ఎవరికి ఇస్తావు? ఈ కారణము చేత యోనా వలే అని యేసుక్రీస్తు వారటానికి దగ్గర పోలికలు వచ్చావి. యోనా దేహము చాప కడుపులో ఉంది, యేసు దేహము సమాధిలో ఉంది. బైబిల్ చెప్తుంది వారి గొంతుక తెరచిన సమాధి. గొంతుకులో అంటే చేప యొక్క కడుపులోకి చేప యొక్క గొంతుకులో యోనా ఉన్నాడు, సమాధిలో యేసు ఉన్నాడు. వారి గొంతుక తెరచిన సమాధి అని చెప్పి ఒక సందర్భంలో ఈ మాట రాయబడింది. అంటే ఆ మాట దీనికి ఆపాదించడం నేను కరెక్ట్ అని చెప్పట్లేదు, కానీ మీకు అర్థమవుటని చెప్తూ ఉన్నాను. అదేవిధంగా లాజరు శవం సమాధిలో ఉంది, ఆత్మ మృతుల లోకములో ఉంది. యాయిరు కుమార్తె యొక్క దేహం ఇంట్లో మంచం మీద ఉంది, ఆత్మ మృతుల లోకములో ఉంది. అలాగనే చనిపోయిన నాయను వెధవరాలి కుమారుడు యొక్క దేహం పాడి మీద ఉంది, శ్మశానంలో కప్పెట్టడానికి రెడీగా ఉన్నారు వారు. అక్కడ ఆత్మ మాత్రం మృతుల లోకంలో ఉంది. లాజరుని బ్రతికించాడైనా, తిరిగి యాయిరు కుమార్తెని బ్రతికించాడు, అటు నాయను వెధవరాలి కుమారుని అంటే ఆత్మ తిరిగి వచ్చి వారిలో నివసించెను. ఇదే విధముగా యోనా దేహం చాప కడుపులో ఉంది, యోనా ఆత్మ మృతుల లోకములోకి వెళ్ళింది. ఒక్కసారి రుచి చూపించేసరికి కెవ్వన కేక పెట్టాడు. చూడండి, ఇప్పుడు కీర్తనల గ్రంథం 16 సంకీర్తన 9-10 వచనాలు చదువుదాం. 9-10 వచనాలు. కీర్తనల గ్రంథం 16 సంకీర్తన. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మయు కూడా హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితం. చాప కడుపులో యోనా శరీరం సురక్షితం, సమాధిలో యేసు యొక్క శరీరము కూడా సురక్షితము. జీవమా తర్వాత ఎందుకనగా నీవు నా ఆత్మ పూర్తిగా పాతాళములో అలాగే ఉంచలేదు, విడిచిపెట్టలేదు. యోనాను బయటికి తెచ్చాడు, యేసునాథుడును బయటికి తెచ్చాడు. విషయం ఏంటంటే యోనా చావకుండగా చేప కడుపులోకి వెళ్ళాడు, యేసు చచ్చి సమాధిలోకి వెళ్ళాడు. చావకుండగా వెళ్ళిన వాడు యోనా సజీవుడిగా బయటకు వచ్చాడు. యేసు చచ్చినవాడిగా సమాధిలోకి వెళ్ళాడు, సమాధిని గెలిచి సజీవుడిగా వచ్చాడు. ఈ కారణం చేత యోనా కంటే యేసు గొప్పవాడని ప్రభు చెప్పిన మాటలో పరమార్థం ఇదే. ఎందుకని యోనాను ముక్కలుగా నరికి రక్తం కారే విధంగా చంపి అప్పుడు సముద్రంలో వదలలేదు, ప్రాణం ఉంటుండగా వదిలారు, మరల ప్రాణముతోటే బయటకు వచ్చాడు, అనగా చేప కడుపు. యేసునట్లా కాదు, చంపి ముక్కలుగా నరికినట్టుగా చేసి సమాధిలో పెట్టారు, సజీవుడిగా తిరిగి లేచి వచ్చాడు. ఈ కారణం చేత యోనా కంటే గొప్పవాడు మీ మధ్య ఉన్నాడు. యోనా నినివే పట్టణానికి పరిమితం, నేను యేసు అనబడిన నేను సర్వలోకానికి పరిమితం. కాబట్టి ప్రపంచం మొత్తం మీద ఒకవైపు 2 రాత్రులు 1 పగలు, మరో చోట 2 పగళ్ళు 1 రాత్రి. ఈ విధంగా ప్రపంచాన్ని అంతటిని దృష్టిలో పెట్టుకుంటే 3 పగళ్ళు వచ్చాయి, 3 రాత్రులు కూడా వచ్చినట్లు అందుకు లేఖనాలు మనకి సంపూర్ణమైన అర్థము కాగలుగుతుంది. కాబట్టి సహోదరుడు షఫీ బ్రదర్ చెప్పే మాటలు పూర్తిగా అబద్ధము, పూర్తిగా అబద్ధం. 2 తిరగల విసురుదు, ఎప్పుడిది? మధ్యాహ్నం పూట. 2 మంచం మీద పండుకుందురు, ఎప్పుడు? ఇది రాత్రి పూట. 2 పొలం పనికి వెళతారు, ఎప్పుడిది? తెల్లవారుజామున. అంటే సూర్యుడు రాకముందు వెళ్ళేదేమో పొలం పనికి, సూర్యుడు వచ్చిన తర్వాత చేసే పనేమో తిరగల విసురుట, సూర్యుడు మరలా అస్తమించిన తర్వాత చేసే పని ఏంటంటే నిద్రపోవుట. ఇది ఎట్లాగైతే ప్రపంచం అంతా ఉందో క్రీస్తు రాకడ కూడా అలాగే ఉంటాడు. క్రీస్తు వచ్చేసరికి ప్రపంచం మొత్తం మీద 2 నిద్రపోతుంటారు మంచాల మీద, 2 తిరగలు అంటే పగలపూట పని చేసుకుంటుంటారు,
ఇద్దరు తెల్లవారక మునిపే పొలం పనికి వెళ్ళి కష్టపడ్డానికి పొలం. ఆ టైంలో యేసు ప్రభు రాకడ వస్తాడు. అంటే ఒకవైపు ఏమో తెల్లవారవుతుంది, ఒకవైపు ఏమో మధ్యాహ్న టైము, మరొక సమయమో అర్ధరాత్రి వేళ. ఎట్లా ఈ మూడు పనిచేస్తున్నాయో క్రీస్తు కూడా ఇదే విషయం చెప్పారు. ఈ కారణం చేత 3 దినములలో శుక్రవారము, శనివారము, ఆదివారము లేచాను. 3 దినములు. తర్వాత 3 రాత్రులు 3 పగళ్ళు, అంటే ఒకవైపు ఒక పగలు 2 రాత్రులు, ఇంకోవైపు ఏమో 2 పగళ్ళు 1 రాత్రి వచ్చింది. దీనిని బట్టి యోనావళి 3 రాత్రి పగలు యేసు ప్రభు ప్రపంచం మొత్తం మీద ఉన్నారు. ఈ దేవాలయం పడగొట్టుడి 3 దినములలో అన్నాడు తప్ప 4వ రోజు 5వ రోజు అని చెప్పలేదు. ఇదే క్రమములో యేసుక్రీస్తు వారు శరీరము సమాధిలో ఉంది, ఆత్మ మృతుల లోకానికి వెళ్ళెను. అదే క్రమముగా యోనా యొక్క దేహము సమాధి యొక్క చేప కడుపులో ఉంది. యోనా యొక్క ఆత్మను దేవుడు పాతాళానికి పంపించాడు. ఎందుకంటే పాతాళానికి పంపుచు దాని నుండి బయటకు రప్పించువాడు యెహోవా అని చెప్పి సమూయేలు 1 గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనంలో రాయబడింది. ఆమోసు గ్రంథము 9 అధ్యాయము 2వ వచనంలో ఇంకేం రాయబడింది తెలుసా? వారు పాతాళములో మందగా కూర్చబడినను అచ్చటి నుండి నా హస్తము వారిని బయటకు లాగును అని కూడా వ్రాయబడినది. ఆమోసు గ్రంథము 9 అధ్యాయము 2వ వచనములో ఇలా, వారు పాతాళము లోపలకు చొచ్చుకుపోయినను అచ్చట నుండి నా హస్తము వారిని బయటకు తీసుకొచ్చును. చాలండి, తీసుకొని వచ్చును. తీసుకొచ్చి ఏం చేస్తాడు? ఆకాశమునకు ఎక్కిపోవును, లేకపోతే చెరగా పట్టుకొని ఆయన ఉన్నత పరదేశంలో తీసుకెళ్లి పెట్టును. కాబట్టి బ్రదర్ షఫీ, నిన్ను బట్టి నీతో పాటు ముస్లిమ్స్ వక్తలు ఎవరైతే పెద్ద గొప్పగా మేము ముస్లిమ్స్ వక్తలు అనుకుంటున్నామో, ఆ యొక్క సిరాజ్ బ్రదరు మీ అందరికీ తెలియపరిచే విషయం ఏంటంటే, బైబిల్ బాగా చదవండి. దానికంటే మరి ముఖ్యం మీ ఖురాన్ మీరు బాగా చదువుకోండి. ఏదో అరబ్బీకి 4 మాటలు నేర్చేసుకున్నామని చెప్పే ప్రయత్నాలు చేయకండి. ఇది సమాజం, అందరికి కళ్ళు ఉన్నాయి, అందరు కూడా మాటలు వింటున్నారు. కాబట్టి మంచి చెడులు అందరూ గ్రహిస్తారు. కాబట్టి నీ గ్రంథములు ఏ నీతి ఉందో, ఏ భక్తి ఉందో, అసలు నీ మహమ్మద్ ప్రవక్తేనా కారా, ఆయనలో కనీసం ఆయన మంచి ఉందా లేదా, ఆయన ఎవరికైనా పవిత్రమైన మాటలు ఏవైనా చెప్పారా, కుటుంబ విషయంలో భార్యాభర్తల యొక్క పవిత్రమైన దాంపత్య జీవితం కోసం ఆయన ఏమైనా చెప్పాడా, లేక విస్తారమైన పెళ్లిలు చేసుకోమన్నాడా, లేక ఆయనే చేసుకున్నాడా, వాయ వరుస క్రమం ఏమైనా ఉన్నదా, ఆయన ఏమైనా పవిత్రమైన మాటలు ఏది చెప్పాడా, లేక వాయు వరుస లేకుండా విస్తారమైన పెళ్లి చేసుకోమని చెప్పారా? ఇలాంటి ఏమైనా మంచి మాటలు ఏవైనా ఉంటే గనక అటు హదీసుల్లోనో ఇటు ఖురానులోనో నీ మహమ్మద్ యొక్క బోధల్లో ఉంటే వాటిని ప్రపంచానికి పంచితే 4 మాటలు విని జీవితాలు మంచి దారిలో నడిపించుకుంటారు ఈ సమాజం. అలాంటిది నీవు ఖురాన్లో 1 వచనం తీసుకొని ఆ మాటకు ప్రాణం పోసే పనిలో బైబిల్లో ఏ తప్పులు దొరుకుతాయా, బైబిల్లో యేసు సిలువేయబడలేదని చెప్పడానికి ఆధారాలు ఏదో దొరుకుతాయని పలు ప్రయత్నాలు చేసి ప్రసవేదన పడుతున్నావు చూసావా? దయచేసి దీన్ని మానుకుంటే మీకు మంచిది. ఇలాగే క్రీస్తు కోసము చెప్పి అహ్మద్ దీదాద్ చివరి దశలో ఏమైపోయాడు? ఆయన పెద్ద బైబిల్ స్కాలర్స్ ని ఏదో ఓడగొట్టానని పెద్దగా అతడు హెచ్చించబడి చివరికి ఏమైంది అహ్మద్ దీదాద్ జీవితం? సరే, ప్రజెంట్ ఇప్పుడు జాకీర్ నాయక్ పరిస్థితి ఏమిటి? ప్రపంచం అంతా ఎత్తేసింది ఒకనాడు జాకీర్ నాయక్. ఈరోజు ఏది? మరి ఇదే భారతదేశంలో పుట్టిపోయినోడు ఇక్కడ ఉండాలి కదా, అది ఎక్కడికో పోయి తలదాచుకోవడం ఏంటి? అసలు ఒక మత బోధకుడు, ఒక పవిత్రమైన జీవితం జీవించే వ్యక్తి ఎక్కడైతే పుట్టాడు అక్కడే ఉండమనండి. ఎక్కడికో తలదాచుకోవాల్సిన పని ఏంటి? బాగా ఆలోచన చేయండి. కాబట్టి వాళ్ళ పరిస్థితులు లాంటివి. దయచేసి ముస్లిమ్స్ వక్తలు మీకు రాకూడదని బైబిల్ ఏది ఉందో దాన్ని గమనించండి. బైబిల్ ప్రకారం సిలువ వేయబడేది మీరెవరు చెప్పడానికి? మార్క్స్ వార్తని చదివించాను కదా, ఆయన సిలువ వేయబడ్డాడు, సిలువలో కేవున కేక వేసి ఆయన ప్రాణము విడిచెను. దారిని పోయిన వారందరూ, ఓ యేసు నువ్వు రక్షకుడు కాబట్టి నీ సిలువ నుండి కిందకి దిగిరాని కూడా. మరి ఈ మాటలు మీకు బైబిల్లో కనబడలేదా ఏమా? అక్కడ ఉన్న రోమా అధికారులు సైనికులు కూడా అదే మాట చెప్పారు, నువ్వు గొప్పవాడు అయితే కిందకి దిగిరాని. ఆయన వచ్చిన పనే ఆయన మరణం పొంది తన రక్తాన్ని చిందించుట కొరకు వచ్చారు. ఆయన ఆ పని మీద ఆయన ఉన్నారు. కాబట్టి సహోదరులారా, బైబిల్ ప్రకారం యేసు చనిపోయాను, తిరిగి ఆయన సజీవుడిగా లేపబడను. దీనికి ముందు నా అంశం కూడా ఒకటి ఉంది, యోనాను గురించి.
అది కూడా మీరు బాగా వినగలిగితే 3 దినాలు అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నది, లేఖనాల ప్రకారం క్రీస్తు చనిపోయాను, మరి లేఖనాల ప్రకారం తిరిగి 3 దినాలు వేస్తాను ఎక్కడైనా ఉందా అంటే దానికి సరైన ఆధారాలు కూడా నేను చూపించాను బైబిల్లోనే. కాబట్టి సహోదరులరా, మరొక అంశంతో మనం కలుసుకుందాం. ఈనాటి నా అంశం పూర్తయింది. అదేంటంటే షఫీ బ్రదర్ చెప్పింది 100% తప్పు. కాబట్టి యేసు ప్రభు వారు చనిపోయెను, సమాధి చేయబడను, తిరిగి ఆయన సజీవుడిగా తిరిగి లేచాను. ఇది బైబిల్ చెప్తుంది. ప్రపంచ క్రైస్తవులు విశ్వసిస్తున్నారు. కాదని చెప్పేసి మీరు ఏవైనా అడ్డదారుల్లో మీరు మాట్లాడితే గనుక దానికి సరైనటువంటి సమాధానాలు కూడా మా దగ్గర ఉన్నాయి. కాబట్టి ఇక మీదట ఎప్పుడైనా మీరు చెప్తే మీ నీతి, మీ భక్తి కోసం మీరు చెప్పుకోండి తప్ప బైబిల్లో ఉన్న ప్రవక్తల పేర్లు మార్చి ఇబ్రాహీం, దాహూద్, ఈ ఈసా అలీహి వస్సలాం, హజరత్ మూసా, వీళ్ళ సంగతి మీకెందుకు? అంటే అసలు వీళ్ళ పేర్లు నీ ఖురాన్లో లేకపోతే నీ ఖురానికే గుర్తింపు లేదు. కాబట్టి వీళ్ళని విడిచిపెట్టేయండి. మీ మహమ్మదులో నీతి ఏంటి, భక్తి ఏంటి సమాజానికి చెప్పండి. మంచిది సహోదరులను ఇంతవరకు చూసినటువంటి కార్యక్రమాన్ని దయచేసి నా మిత్రులైన మీరు అందరికీ ఇది పంపించి వాస్తవాలు ప్రజలు గ్రహించటానికి సహకరించండి. ప్రభు చిత్తమైతే మరొక అంశంతో మనం కలుసుకుందాం. అంతవరకు దేవుని కృపాసన్ని మనకు తోడై నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.